सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणि विद्यारंभं करिष्यामि सिद्धिर्भवतु मे सदा. హరి ఓం అండి అందరికీ. ధ్యేయ మంత్రం ఎవరైనా చదువుతారా? నా మాట వినిపిస్తుందండి? మేడం ఇక్కడ వినిపిస్తుంది కానీ వెతుకుతున్నాను, అది ఎక్కడ పెట్టాను కనిపించ. ఈ గ్రూప్ లోనే ధ్యేయ మంత్రం పోస్ట్ చేశాం కదండి, మీరు 5 ఫొటోస్ లోకి వెళ్తే మీడియాలో కనిపిస్తుంది. చదవచ్చా మేడం? నేను నా పేరు సత్యశ్రీ. చదవండి. పఠామి సంస్కృతం నిత్యం సదామి సంస్కృతం సదా ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం సంస్కృతస్య ప్రసారాయ నైజం సర్వం దదామ్యహం సంస్కృతస్య సదా భక్తో వందే సంస్కృత మాతరం సంస్కృతస్య కృతే జీవన్ సంస్కృతస్య కృతే యజన్ ఆత్మానమాహతం మన్యే వందే సంస్కృత మాతరం. వందే సంస్కృత మాతరం. ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాద. అందరికీ నమస్కారం అండి, ప్రణామ. మనం ప్రీవియస్ క్లాసెస్ లో అహం అంటే ఏంటి, త్వం అంటే ఏంటి నేర్చుకున్నాం కదండి. అహం అంటే నేను, త్వం అంటే నువ్వు కదా. అలాగే రామః అంటే రాముడు, రామాః అంటే రాముళ్ళు, సీతా అంటే ఒక సీత, సీతాః అంటే చాలా మంది సీతలు. ఇవన్నీ తెలుసుకున్నాం కదా. రామః పఠతి, రామాః పఠంతి, సీతా పఠతి, సీతాః పఠంతి. ఇంతవరకు నేర్చుకున్నాము, క్రియాపదాలు నేర్చుకున్నాము, ఒక 5-6 క్రియాపదాలు, అంతే కదండి. ఇంతవరకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అవునండి, అది కాక నెంబర్స్ 10 నంబర్స్ కరెక్ట్. సో ఇక్కడ నుంచి మనం ఇంకా ముందుకెళ్దాం, ఓకేనా. రామః పఠతి అంటే ఏంటి? రాముడు. ఫోన్ చేయి సార్ మ్యూట్ లో ఉండాలి. లేదు, మాట్లాడుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం, కానీ వేరే మాట్లాడుతున్నారు కదా. నాది కనపడట్లేదు, అన్మ్యూట్ చేద్దామంటే దాని వల్ల అయింది. నేను మ్యూట్ చేయడానికి రావట్లేదు నాకు, మీరు కూడా అడ్మిన్ కదా. ఓకే మేడం. సో రామః పఠతి అంటే రాముడు చదువుతున్నాడు, రామాః పఠంతి అంటే రాముళ్ళు చదువుతున్నారు, బాలకః పఠతి బాలకుడు చదువుతున్నాడు, బాలకాః పఠంతి బాలకులు చదువుతున్నారు. అంటే ఏకవచనం, బహువచనం. ఇక్కడ క్రియాపదం పఠతి అంటే ఏకవచనానికి వాడుతున్నాము, పఠంతి అంటే బహువచనానికి వాడుతున్నాము, అంతే కదా. అర్థమైందండి? ఇప్పుడు మనం ఇది మాట్లాడే ఇద్దరు కాకుండా మూడో వ్యక్తి గురించి చెప్తున్నాము, రాముడు, సీత, బాలకుడు, శివుడు, అలాగా, అంతే కదా. అంటే ఇది ప్రథమ పురుష కదా. ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉంటే మధ్యలో ఆపండి, లేకపోతే నేను నెక్స్ట్ టాపిక్ కి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఇక్కడ ప్రథమ పురుషలో రాముడు, సీత, శివుడు, బాలకుడు, అధ్యాపకుడు, అధ్యాపకురాలు, ఇవన్నీ నామవాచక శబ్దాలు. అలానే మనకి తెలుగులో ఉన్నట్టు అతడు, ఆమె అనే సర్వనామ శబ్దాలు కూడా ఉంటాయి కదా. ఇక్కడ మనం ఇప్పుడు సర్వనామ శబ్దాలు 2 నేర్చుకుని ఇంకొంచెం ముందుకెళ్దాం. సహ, సారాసి విసర్గలు పెడితే సహ అతడు, సహ రామః అతడు రాముడు, సహ బాలకః అతడు బాలకుడు, సహ అధ్యాపకః అతడు అధ్యాపకుడు, సహ పఠతి అతడు చదువుతున్నాడు. ఓకేనా, అర్థమైందా? ఇది పుల్లింగానికి విసర్గ ఇవ్వాలి కదండి. సహా స రాసి విసర్గలు ఇవ్వాలి, సారాసి విసర్గ అంతే. అది మగ పుంలింగం. సాకి దీర్ఘం ఇస్తే సా అంటే స్త్రీలింగం. పుల్లింగం ఏకవచనం వస్తుంది. అవునండి, అవును. సా అంటే ఆమె, అంటే ఒక
అమ్మాయిని చూపించి ఆమె అని చెప్పడం అన్నమాట. అంటే మనం డైరెక్ట్ గా పేర్లు చెప్పకుండా సర్వనామాల్లో వాడుతున్నాం. అంటే రాముడు అని చెప్పకుండా సహ అని వాడుతున్నాం. సీత అని చెప్పకుండా సా అని వాడుతున్నాం. ఓకేనా? ఇక్కడ ఏకవచనం. సా పఠతి, సా ఖాదతి, సా సీతా, సా అధ్యాపిక. అర్థమైందా ఇక్కడ వరకు? ఆమె టీచరు, ఆమె బాలిక, ఆమె సీత, ఆమె చదువుతున్నది. ఇలా వాడాలి. ఓకేనా? అంటే ఆమె ఆమె చదువుతుంది అంటే ఏం చెప్పాలి మేడం? సా పఠతి. సా పఠతి. కరెక్ట్. మనం ప్రథమ సా అంటే పురుషాల్లో ఆమె క్రియాపదాలు ఏమండి? అంటే ఆమె అనే కింద వస్తుందా మ్యామ్? అర్థం కాలేదు, మళ్ళీ అడగండి. సా పఠ అంటే ఆమె, సా అంటే సా ఆమె, పఠతి అంటే చదువుతున్నది. ఓకేనా? సత్యలత గారు ఏమైనా చెప్పాలంటే చెప్పండి, లేదంటే అన్మ్యూట్ అవుతున్నారు, మళ్ళీ క్లోజ్ అయిపోతున్నారు. నాకేం వినిపించట్లేదు ఈ మాట. లేదు అర్థమైంది. ఎవరో అడిగారు సా అని, దానికి ఆహా. అర్థమైంది. నేను సా అంటే అమ్మే అని అలా వస్తుందా అని ఓకే. అడిగాను. అంటే మీరు ఇంకా ఏమైనా డౌట్ మీరు అడుగుతున్నారేమో అని జవాబు నేను చెప్పండి. ఆగుతున్నాను. దీది అమ్మ సహా సహా పక్కన అంటే విసర్గ అతడు ఉందా? అని వస్తుందమ్మా. ఓకే. ఒక్కసారి ఇద్దరు అమ్మ ముగ్గురు సహా మాట్లాడితే అంటే నాకు అతడునా? సహా అంటే అతడు. కరెక్ట్. సహా అంటే అతడు. కరెక్ట్. సా అంటే ఆమె. సాకి పక్కన విసర్గ ఉంటుందా దీది? ఉండదా? ఓన్లీ సా. సహ సహ అంటే సాకి విసర్గలు. సహా అంటే అతడు, సాకి పక్కన విసర్గ ఉంటే ఆమె. కాదండి, ఓన్లీ సాకి సా. విసర్గలు. ఒక్కసారి స రాసి విసర్గలు పెడితే సహ అవుతుంది. SAHA కాదు, SA రాసి విసర్గలు పెట్టాలి. అంటే మీరు హిందీలో ఓకే. రాస్తున్నారా తెలుగులో రాస్తున్నారా? తెలుగులో. స అక్షరం రాసి విసర్గలు పెట్టండి. దాన్ని సహ అని ప్రొనౌన్స్ చేస్తాం. అంటే అతడు అని అర్థం. సా రాసి దీర్ఘం పెట్టారనుకోండి సా అవుతుంది. ఓకేనా? దానికి అర్థం ఆమె అని. ఓకే. సా పక్కన ఆమెకి, దానికి సా పక్కన విసర్గ లేదు, ఓన్లీ సా అంతే. రైట్, కరెక్ట్. ఓన్లీ సా. లేడీస్ అంటే స్త్రీలింగం వచ్చినప్పుడు ప్రస్తుతానికి విసర్గలు రావు అని గుర్తుపెట్టుకోండి. ఓన్లీ Okay. టెంపరరీ. ఓన్లీ టెంపరరీ. ఫర్ టైం బీయింగ్. మీ కాన్సెప్ట్స్ అర్థమయ్యే వరకు. ఓకే. విసర్గ వచ్చింది అంటే అది పుల్లింగం అని గుర్తుపెట్టుకోండి. అట్లీస్ట్ ఫర్ ద నెక్స్ట్ 5-6 క్లాసెస్. అమ్మ ఓకే. అతడు చదువుతున్నాడు అంటే ఒకసారి వాక్యం చెప్పండి. అతడు సహ చదువుతున్నాడు అంటే సహ పఠతి. సహ పఠతి. అలా. ఓకేనా? ఇప్పుడు పఠతి అనేది ప్రథమ పురుషంలో ఏకవచనంకి వాడే క్రియాపదం. ఓకేనా? పఠతి, పఠ అనే ధాతువు నుంచి పఠతి వచ్చింది. ఖాదతి, లిఖతి, క్రీడతి, ధావతి, ఇట్లా మిగతా ఏ క్రియాపదమైనా తీసుకొని తి 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 అని యాడ్ చేస్తే మీకు ప్రథమ పురుషంలో ఏకవచనంలో వాడవలసిన క్రియాపదం వస్తుంది. ప్రథమ పురుషం అంటే ఏంటి? నేను మీరు మాట్లాడుకుంటుంటే మనిద్దరం కాకుండా మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. రాముడు, కృష్ణుడు, సీత, లక్ష్మి, అధ్యాపకుడు, బాలకుడు, ఎవరో మనిద్దరం కాదు, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అతడు చదువుతున్నాడు, రాముడు చదువుతున్నాడు. మనం తెలుగులో దానికి ఎగ్జాక్ట్ గా నేను ట్రాన్స్లేషన్ చెప్తున్నాను. సహ పఠతి, రామః పఠతి అని చెప్తాం. అంటే చదువుతున్నాడు, చదువుతున్నది అనడానికి క్రియాపదం సంస్కృతంలో పఠతి. రాస్తున్నాడు, లిఖతి. అర్థమైందా ఇక్కడ దాకా? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. అహం అంటే ఏమని తెలుసుకున్నాము? అహం అంటే నేను అని తెలుసుకున్నాను కదా. మరి ఇప్పుడు అతడు చదువుతున్నాడు అంటే నేను చెప్పాను రామః పఠతి. మరి నేను చదువుతున్నాను అని చెప్పాలనుకుంటే
అహం పఠతి పఠామి. నేను ఫస్ట్ టైం చెప్పినప్పుడు మీరు జస్ట్ వినండి, మీరు రిపీట్ చేయకండి. సెకండ్ టైం నేను అడిగినప్పుడు రిపీట్ చేయమన్నప్పుడు మీరు రిపీట్ చేద్దరు కానీ, ఓకేనా? ఏమనుకోకండి, ఒకేసారి ఇద్దరు ముగ్గురు అన్మ్యూట్ అవుతుంటే వీడియోలో రికార్డింగ్ పాడవుతుంది అండ్ నేను చెప్పింది అందరికీ రీచ్ అవ్వదు, అంతే. అంతకన్నా వేరే ఉద్దేశం ఏం లేదు, ఓకేనండి? అహం పఠామి, నేను చదువుతున్నాను. అహం లిఖామి, నేను రాస్తున్నాను. అహం ఖాదామి, నేను తింటున్నాను. అహం పిబామి, నేను తాగుతున్నాను. అహం గచ్ఛామి, నేను వెళ్తున్నాను. రాసుకోగలుగుతున్నారు కదండి? నేను చాలా స్పీడ్గా ఏం చెప్పట్లేదు కదా? లేదు మేడం, సరిపోతుంది. ఇంకోసారి చెప్పండి మేడం. అహం పఠామి, నేను చదువుతున్నాను. అహం లిఖామి, నేను రాస్తున్నాను. ఇట్లా పఠామి అంటే ఆమి అనేది చేరుతోంది. లిఖామి, లిఖ్ ప్లస్ ఆమి, లిఖామి అంటే నేను రాస్తున్నాను. ఖాద్ ప్లస్ ఆమి, ఖాదామి, నేను తింటున్నాను. పిబామి, నేను తాగుతున్నాను. ఇట్లా అంటే నేను చదువుతున్నాను అంటే, చదువుతున్నాడు అంటే ఎవరో చదువుతున్న దాని గురించి చెప్తున్నాం మనం. అప్పుడు పఠతి అంటున్నాం. చదువుతున్నాడు లేకపోతే చదువుతున్నదికి పఠతి. నేను చదువుతున్నాను అని చెప్పడానికి పఠామి. ఓకేనా? అర్థమైందా ఇక్కడికి? బి వస్తుందా మేడం? ఇది ఏమండి? బి వస్తుంది లాస్ట్ ఎండ్. మా పఠామి. పడామి, పఠామి ఠా. పఠామి, ఠా ఠా రెండో ఠా. పఠామి. హా. అచ్యుత గారు, క్రియాపదాలు మేము ఒక ఆర్డర్ లో నేర్పిస్తున్నామండి, వాటిని మాత్రం ప్రస్తుతానికి నేర్చుకోండి. ఇంకో 2-3 వారాలు అయితే మీకు కంఫర్టబుల్ గా వస్తారు. అప్పుడు కొత్త కొత్తవి నేర్చుకుందాం, ఓకేనా? అప్పుడు మీరు అడుగుదురు కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే. గచ్చామి ఇప్పుడు అంటే ఏంటి మేడం? వెళ్తున్నాను. ఓకే మేడం. గచ్చతి అంటే వెళ్తున్నాడు, గచ్చామి అంటే వెళ్తున్నాను. ఓకేనా? ఇంకొకటి తెలుసుకుందామా? ఇప్పుడు మనం రాముడు వెళ్తున్నాడు అన్నాను, రామః గచ్చతి అన్నాను, రామాః గచ్చంతి అన్నాను, అంటే రాముళ్ళు వెళ్తున్నారు అని అర్థం కదా? అలా నేను వెళ్తున్నాను, మేము వెళ్తున్నాము. మేము అనే ఒక గ్రూప్ ని చెప్పడానికి వయం. అహం ఏకవచనం, వయం బహువచనం. ఓకేనా? రాసుకున్నారా? అహం వయం. అహం పఠామి, వయం పఠామః అంటే మేమందరం చదువుతున్నాము. అంటే మేము చదువుతున్నాము, అందరం అవసరం లేదు. మేము అంటేనే అందరూ అని వచ్చేసినట్టు. మేము చదువుతున్నాము. వయం పఠామః. ఓకేనా? అర్థమైందా? అహం పఠామి, వయం పఠామః. ఓకే, ఇప్పుడు ఉత్తమ పురుష అన్నమాట. అహం పఠామి, వయం పఠామః అనేది ఉత్తమ పురుష. ప్రథమ పురుష తెలుసుకున్నాము, ఉత్తమ పురుష తెలుసుకున్నాము. ఇప్పుడు మధ్యమ పురుషలో ఎలా మారుతుందో చూద్దాం. మధ్యమ పురుషలో ఏమొస్తుంది? త్వం అంటే నువ్వు. త్వం పఠసి, త్వం పఠసి, త్వం లిఖసి, త్వం ఖాదసి. అంటే ఏం లేదు, పఠ్ అంటే చదువుతున్నాం, చదవడం గురించి చెప్తున్నాం. త్వం పఠసి అంటే నువ్వు చదువుతున్నావు.
త్వం లిఖసి నువ్వు రాస్తున్నావు. త్వం ఖాదసి నువ్వు తింటున్నావు. త్వం పిబసి నువ్వు తాగుతున్నావు. త్వం గచ్చసి నువ్వు వెళ్తున్నావు. క్రియాపదాలు అవే కానీ చివర్లు మారుతాయి. పఠతి రాముడు చదువుతున్నాడు అంటే రామః పఠతి. నేను చదువుతున్నాను అంటే అహం పఠామి. నువ్వు చదువుతున్నావు అంటే త్వం పఠసి. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఆడవాళ్ళకి కూడా పట్టతి, మగ పురుషులకు కూడా పట్టతి. రామః పఠతి, సీత పఠతి. కరెక్ట్. ఇంతే కొత్త లాంగ్వేజ్ కదండి. మీరు అంత స్పీడ్ గా అడుగుతుంటే మీరు పఠతి అంటున్నారా పఠసి అంటున్నారా అన్నది నాకు క్యాచ్ చేయలేకపోతున్నాను. అంత స్పీడ్ గా మాట్లాడుతున్నారు. సో కొంచెం అందరికి కంఫర్టబుల్ గా వచ్చే వరకు అక్షరాలను విడివిడిగా చిన్నగా పలకండి. అంటే స్లో పేజ్ లో అని కాదు, ఒక్కొక్క అక్షరం విడివిడిగా పలకండి. ఓకేనా? పఠసి అంటే క్లియర్ గా పక్కవాడికి వీళ్ళు మధ్యమ పురుషంలో చెప్తున్నారు అని అర్థమవుతుంది. ఓకేనా? అందరికీ చెప్తున్నానండి, ఆవిడొక్కరికే కాదు. సో ఇక్కడ దాకా అందరికి అర్థమైందా? పట్టసి అండి, నేను పట్టతి అన్నట్టుగా వినపడింది నాకు. మధ్యమ పురుష పఠసి, SIC. ఇప్పుడు మధ్యమ పురుష బహువచనం చెప్పండి. ఒకసారి రాసుకుంటాం. త్వం పఠసి, త్వం మేడం లిఖామి అంటే అహం లిఖామి అంటున్నాం మేడం. త్వం లిఖసి, వయం లిఖామః మేడం. లిఖామః, లిఖామః. కరెక్ట్. ఏం కంగారు పడద్దు, మీరు జస్ట్ రాసుకోండి. ఈ 3 విషయాలు రాసుకున్న తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకేనా? డిఫరెంట్ క్రియాపదాలు తీసుకుని ఒక్కొక్కటి చెప్తారు గాని అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనండి? క్యాసెట్ పెడతారు కదండి, ఆడియో పెడతారు కదా, వీడియో పెడతానండి. అంటే కరెంట్ మధ్యలో కరెంట్ పోయి వస్తున్న మూలంగా మిస్ అయ్యి అనుకోండి. అలాగే. సో ఇప్పుడు మనము ఏకవచనం తెలుసుకున్నాం మధ్యమ పురుషంలో. ఇప్పుడు బహువచనం తెలుసుకుందాం. త్వంకి బహువచనం యూయం. యూయం యూయం పఠ మామూలు పా, రెండో ఠ, రెండవ థ, పఠ. అర్థమైందా? యూయం పఠథ మీరు చదువుతున్నారు. యూయం లిఖథ మీరు రాసుకుంటున్నారు. యూయం ఖాదథ మీరు తింటున్నారు. యూయం పిబథ మీరు తాగుతున్నారు. యూయం గచ్చథ మీరు వెళ్తున్నారు. అర్థమైందా? మొత్తం అన్ని కలిపి ఒకసారి చెప్తాను. ఏకవచనం బహువచనం. రామః పఠతి, సహ పఠతి, సీతా పఠతి, సా పఠతి. ఇది ప్రథమ పురుష ఏకవచనం. రామాః పఠంతి, సీతాః పఠంతి. ఓకేనా? ఇది బహువచనం. ఈ సర్వనామ శబ్దాలకు కూడా బహువచనం ఉంటుంది. మీకు ఓకే అంటే ఇప్పుడు చెప్పేస్తాను, లేకపోతే నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. కన్ఫ్యూజన్ ఉంది అంటే నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్దాం. కొంచెం బుర్రపెట్టాలి. అందుకే నాకు తెలుసు. ఒకేసారి చాలా కొత్త విషయాలు కదా, అందుకని బహువచనం వచ్చే క్లాస్ లో అవి 2 ఐటమ్స్ ఉంటాయి కదా చిన్నవే, నెక్స్ట్ క్లాస్ లో చెప్పేస్తాను. ఇప్పుడు అహం పఠామి. లిఖాథ అన్నారు కదా మేడం. అవునండి. యూఎం పఠథ
యూఎం లిఖత అన్నారు కదా మేడం, రెండు కూడా పొట్టలో చుక్క వచ్చిన భావన మేడం. అవునండి, అవును, కరెక్ట్. ఓకే మేడం. ఇప్పుడు ప్రథమ మేడం పురుష చెప్పండి. చెప్పండి. సీత పఠంతి సీతాహ పఠంతి, సీతలు చదువుతున్నారు, బహువచనం, స్త్రీలింగం కరెక్ట్, బహువచనం. కరెక్ట్, అంతేనండి. అంతే. సీతాహ పఠంతి. సో ఇక్కడతో ప్రథమ పురుష అయిపోయింది. ఇప్పుడు ఉత్తమ పురుష. అహం పఠామి ఏకవచనం. వయం పఠామహ బహువచనం. పఠామి. ఇక్కడ 6 చెప్తున్నాను మొత్తం. ప్రథమ పురుషంలో ఏకవచనం బహువచనం. మీరు మ్యూట్ అయిపోండి అనుపమ గారు. ఉత్తమ పురుషంలో ఏకవచనం బహువచనం. మధ్యమ పురుషంలో ఏకవచనం బహువచనం. ఓకేనా? సో 3 ఫస్ట్ ఈ 6 రాసుకోండి. వీటి మీద ప్రాక్టీస్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? రజనీ ఒక్కసారి నేను ఒకసారి చెప్తానండి. చెప్పండి. అమ్మ, అందరూ రాసుకుంటున్నట్టయితే గనక ఒక్కసారి బుక్ ని మీరు పొడుగు బుక్ అయితే అడ్డగా తిప్పుకొని ఫస్ట్ ఒక హెడ్డింగ్ పెట్టుకోండి, పురుషులు అని. ఆ పురుషుల్ని 3 గా డివైడ్ చేయండి. అంటే మనం చిన్నప్పుడు చేసే వాళ్ళని చూడండి, ఏమని చెప్తారండి, ఇప్పుడు ఏదైనా ఒక అంటే పురుషులు ఇప్పుడు ఎంతమంది 3 రకాలుగా విభజించుకోండి ఆ పురుషుల్ని. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. పురుషుల నుంచి 3 గీతలు పెట్టండి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుషలో మళ్ళీ 2గా డివైడ్ అవుతున్నాయి. ఉత్తమ పురుషలో ఏకవచనం, బహువచనం. పురుషులు హెడ్డింగ్ లో 3 పురుషులండి. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఇక్కడ వరకు అర్థమైంది కదండి? ఒక్క టేబుల్ వేసుకోండి. అలా కాదండి, పర్వాలేదు, మీరు ఎలా మీ కన్వీనియన్స్. ఫస్ట్ ఒక టేబుల్ వేసుకోవాలి, చిన్న టేబుల్. ఓకే, ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష అని రాసుకోండి. ఇక్కడ ఏకవచనం బహువచనం అని రాయండి పక్కన. ఉత్తమ పురుష ఏకవచనం అన్న చోట కింద పఠామి అని రాసుకోవాలి. ఇది మీరు నేను చెప్పడం అయిపోయిన తర్వాత క్లాస్ అయిపోయాక మీరు ఓన్ గా ఒక టేబుల్ క్రియేట్ చేసుకోండి. కరెక్ట్ గా రాస్తారా? పెట్టేసుకోండి. అది చూడంగానే తెలుస్తుంది. మళ్ళీ 2గా విభజించుకోండి. ఏకవచనం, బహువచనం. కరెక్ట్. ఏకవచనం అంటే నేను, బహువచనం అంటే మేము. నేమన్నాం? అహం అన్నాం. మేమన్నాం? వయం అన్నాం. ఎందుకంటే తర్వాత మనం మర్చిపోతాం. ఇది రోజు ఒకసారి చూసుకుంటూ ఉంటే కొన్నాళ్ళకి మనకి బుర్రలో ప్రింట్ అవుతుంది. అందుకని ఉత్తమ పురుష ఏకవచనం, బహువచనం. నేను, మేము. నేనుకి అహం రాసుకోండి, మేముకి వయం రాసుకోండి. ఆ అహం పక్కనే ఒక క్రియ ఎలా మారుతుందో రాసుకోండి. మనం ఇన్నాళ్ళు పఠధాతు, పఠతి అని చదువుకున్నాం కదా. అహంకి ఏమైంది? పఠామి. అహం పక్కనే పఠామి రాసుకోండి బ్రాకెట్ లో. ఆ క్రియ ఎలా మారుతోంది? అహం వచ్చినప్పుడు పఠామిగా మారుతోంది. వయం వచ్చినప్పుడు పఠామహ. ఇది ఉత్తమ పురుషుకు సంబంధించిన వాళ్ళు. ఉత్తమ పురుషులో ఉండేది ఇద్దరు. నేను, మేము. నేనంటే అహం, మేమంటే వయం. పఠామి, పఠామహ. మళ్ళీ మధ్యమ పురుషలో కూడా ఏకవచనం, బహువచనం. త్వం, యూయం. వాళ్ళు కూడా ఇద్దరే ఉంటారు మధ్యమ పురుషులు. నువ్వు, మీరు. నువ్వుకి త్వం, యాకి కొమ్ము దీర్ఘమండి. యూయం. యాకి 0 పెడితే ఎమ్మే గమ్మ కాదా? అంటే యాకి 0 పెడితే ఎమ్, త్వాకి 0 పెడితే త్వం. మధ్యమ పురుష ఏకవచనం, బహువచనం. ఏకవచనం నువ్వు, బహువచనం మీరు. నువ్వునేమంటారని చెప్పారు మేడము? త్వం. నువ్వునేమంటాం సంస్కృత్ లో? త్వం. మీరుని యూయం. త్వంకి క్రియ ఎలా మారుతుంది? పఠధాతువే తీసుకుంటే పఠసి అవుతుంది. పఠసి. ఆ పఠ అన్నది కామన్ ఉంటుంది అన్నిటికీ. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుషకి ఆ చివరి పదం ఒక్కటే మారుతుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. త్వంకి పఠసి, యూయంకి పఠథ. ఒత్తు థ అండి, పొట్టలో చుక్క ఉన్న థ. పఠథ. ప్రథమ పురుషలోనే ఇప్పుడు మనకి 3 లింగాలు ఉన్నాయి.
పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ప్రథమ పురుషని మళ్ళీ 3 రకాలుగా విభజించండి. పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. పుల్లింగంలో మళ్ళీ నామవాచకాలు, సర్వనామాలు. పుల్లింగం మళ్ళీ 2గా డివైడ్ అయింది, నామవాచకం, సర్వనామం. నామవాచకం ఏంటి? పేర్లు, అన్ని పేర్లు నామవాచకాలే. సర్వనామాలంటే ఆ పేర్లకు బదులు మనం వాడుతుంది అతడు, ఆమె, అది, ఇది. సారీ, పుల్లింగం కాబట్టి అతడు. నామవాచకం ఏకవచనంలో రామః రాసుకోండి. రామఃకి మనం ఏం చెప్పాం? పట్టధాతువు ఎలా ఉంటుంది? పఠతి క్రియ. బహువచనం ఏంటి? ఏకవచనం రామః, బహువచనం రామాః, అది పఠంతి క్రియ. స్పీడ్ అయిపోతుందంటే చెప్పండి, అర్థమవుతుంది కదా? స్పీడ్ గానే ఉందండి మా, నేను రాసుకోలేకపోయాను. స్లోగా చెప్పండి మేడం. ఓకే, మధ్యమ పురుష వరకు అయిపోయిందా? నేను మొత్తానికే రాసుకోలేదు. ఇంకా మళ్ళా ప్రథమ ప్రథమ పురుష. ఓకే, ప్రథమ పురుష పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. నపుంసకలింగం, పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం. ప్రథమ పురుషులు 3 రకాలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు, నపుంసకలింగం. మగవాళ్ళని పుల్లింగం, ఆడవాళ్ళని స్త్రీలింగం. పుస్తకం, పత్రం, ఫలం, తోయం మనం చెప్పుకున్నాం, అవి నపుంసకలింగాలు. పుల్లింగాన్ని మళ్ళీ 2 రకాలుగా విభజించుకుంటున్నాం. ఏమని? పేర్లు, తెలిసిన పేర్లు తెలుసు అనుకోండి, నామవాచకం, పేర్లన్నీ నామవాచకాలు. అతడు అని చెప్పాలి అనుకుంటే సర్వనామం, సహ. ఇప్పుడే మేడం చెప్పారు, సర్వనామంకి ఏమంట? స విసర్గ. పుల్లింగ శబ్దాలన్నిటికీ విసర్గ ఉంటుంది కాబట్టి సా పక్కన విసర్గ పెట్టేయండి, అది ఏకవచనం సర్వనామ పదం. అతడు, సహ. పుల్లింగం 2 రకాలుగా రాసుకున్నాం, నామవాచకం, సర్వనామం. నామవాచకంలో మళ్ళీ 2 రకాలు చేయండి, ఏకవచనం, బహువచనం. నామవాచకం మళ్ళీ 2 రకాలు, ఏకవచనం, బహువచనం. ఏకవచనం రామః, బహువచనం రామాః. రామః, రామాః. సర్వనామం కూడా 2 రకాలు. ఈ రోజుకు మనం ఏకవచనంతో ఆపుతున్నాం. సర్వనామం ఏకవచనం సహ. సర్వనామం ఏకవచనం సహ. పుల్లింగం అయిపోయిందండి, కరెక్టా? పుల్లింగం నామవాచకం, సర్వనామం ఏకవచనం, బహువచనం నామవాచకానికి రాసుకున్నాం. సర్వనామం ఈ రోజు ఏకవచనం ఒక్కటే నేర్చుకున్నాం. ఓకేనా అండి? ఇప్పుడు స్త్రీలింగ శబ్దం అండి. త్వం లిఖామహ అన్నారు, ఏంటమ్మా అది? త్వం లిఖామహ కాదండి, వయం లిఖామహ. అదే ఇప్పుడు ఉత్తమ పురుషని 2 రకాలు, ఇద్దరే ఉన్నారని చెప్పాను కదా. ఉత్తమ పురుషులో ఎవరది? నేను, మేము. నేను, మేము. ఆ మేముని వయం అంటాం. మేముని సంస్కృత్ లో వయం అంటాం. సో వయం లిఖామహ, మేము రాస్తున్నాము. తెలుగులో కూడా మారుతుంది కదా, మేము రాస్తున్నాము, నువ్వు రాస్తున్నావు, అతడు రాస్తున్నాడు. ఆ చివర డూ మారిపోతుంది చూడండి, డూ, హూ, మూ అయింది. అలా ఇక్కడ కూడా ఆ పఠ అన్నది రాయడం అన్నది ఒకటే ఉంటుంది, ఆ చివరి పదం మారుతుంది. వయం పఠామహ అంటే మేము చదువుకుంటున్నాం. వయం పఠామహ అంటే చదువుకుంటున్నాం, లిఖామహ అంటే రాసుకుంటున్నాం. ఇప్పుడు ప్రథమ పురుషులో పుల్లింగం అయిపోయిందండి. స్త్రీలింగం. స్త్రీలింగం కూడా మళ్ళీ 2 రకాలు, నామవాచకం, సర్వనామం. నామవాచకం ఏకవచనం, బహువచనం. స్త్రీలింగ పదాలు ఉన్నాయి కదండి, మనందరం స్త్రీలింగ పదాలు ఇక్కడున్న వాళ్ళు, కొంతమంది పుల్లింగం కూడా ఉండొచ్చు, ఉన్నారు. స్త్రీలింగ పదాలు సీత. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏకవచనం సీత. బహువచనం కూడా చెప్పేసామా? చెప్పామండి. సీతకు బహువచనం చెప్పేసాం. సీతకు బహువచనం సీతాః. స్త్రీలింగం కూడా నామవాచకం ఏకవచనం, బహువచనం. సీత ఏకవచనం, సీతాః బహువచనం.
దానికి సర్వనామం ఏమనుకున్నాము? ఆమె అంటాం కదా మనం తెలుగులో. ఆమెకి సా దీర్ఘం ఉండాలి కాబట్టి స్త్రీలింగ శబ్దానికి ఈ సాని లాగుతున్నాం, సా అంటున్నాం. పుల్లింగానికి విసర్గ ఉండాలి కాబట్టి సహ, స్త్రీలింగానికి దీర్ఘం ఉండాలి కాబట్టి సా. అంతే కదండి. నపుంసకలింగం మనం చెప్పలేదు కదా ఇంకా. నపుంసకలింగానికైనా సేమ్ ఇదే క్రియాపదాలు. ప్రథమ పురుషంలో క్రియాపదం ప్రథమ పురుషం అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఇప్పుడు మేడం చెప్పినట్టు పుంలింగం, స్త్రీలింగం, నపుంసకలింగం మూడింటికి క్రియాపదం మారదు. అహం అంటే ప్రథమ ఉత్తమ పురుష, మనకు దానికి కూడా మారదు. అహంకి ఎప్పుడు ఏ క్రియాపదం వచ్చినా అహం చెప్పి పఠామి, లిఖామి, ఖాదామి అలా చెప్తారు. త్వం అంటే మధ్యమ పురుష, నీవు. త్వం పఠసి, లిఖసి, ఖాదసి అలా. వీటికి బహువచన రూపం వచ్చేటప్పటికి వయం. అహంకి వయం బహువచనం, ఉత్తమ పురుష. వయం పఠామహ, లిఖామహ, ఖాదామహ అలా. అదే మధ్యమ పురుషం బహువచనం యూయం. యూయం పఠథ, ఖాదథ, లిఖథ ఇలా మారుతుంది. ఓకేనా? ఇప్పుడు సంస్కృతంలో మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అని అంటే క్రియాపదానికి ధాతు రూపం అని ఉంటుంది. దానికి చివరికి వచ్చే ఒక అక్షరం కానీ 2 అక్షరాలు కానీ మారుతుంది. దాని వలన అది ప్రథమ పురుషంలోకి వెళ్తుందా, మధ్యమ పురుషంలోకి వెళ్తుందా, ఉత్తమ పురుషంలోకి వెళ్తుందా అన్నది దాన్ని చూసి మనం చెప్పగలుగుతాం. ఓకేనా? కొంచెం సేపు ప్రాక్టీస్ చేసుకుందామా? నేను పేరు పిలుస్తానండి, వాళ్ళు మాత్రమే నేను అడిగింది చెప్పాలి. ఓకేనా? అందరు అన్మ్యూట్ అయిపోకండి ప్లీజ్. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు చెప్పండి. కమల గారు చెప్తారా మీరు? అండ్ కొంచెం త్వరగా రెస్పాండ్ అయితే ఎక్కువ మంది ప్రాక్టీస్ చేసుకుంటారు. నేను ఒక్కళ్ళ పేరే 10 సార్లు పిలిస్తే లేట్ అవుతుంది మీకే. కనకలక్ష్మి గారు, రాముడు చదువుతున్నాడు ఏమంటారో చెప్పండి సంస్కృతంలో. రామః పఠతి. ఉత్తమం. రాముళ్ళు చదువుతున్నారు, చాలా మంది రాముళ్ళు. రామాః పఠంతి. సమీచీనం. నెక్స్ట్ పుష్పవతి తాటి గారు. సరస్వతి గారు చెప్పండి మేడం. బాలిక చదువుతున్నది. బాలికా పఠతి. బాలికలు చదువుతున్నారు. బాలికాః పఠంతి. ఉత్తమం. నెక్స్ట్ కస్తూరి గారు. బాలుడు ఆడుకుంటున్నాడు. బాలక క్రీడతి. పుల్లింగ శబ్దం కదా. బాలకః క్రీడతి. బాలకః క్రీడతి. చాలా మంది బాలురు ఆడుకుంటున్నారు. బాలకాః క్రీడంతి. బాలకాః క్రీడంతి. వెరీ గుడ్, కరెక్ట్. లలిత గారు. అతడు తింటున్నాడు. అతడు తింటున్నాడు. కరెక్ట్. అది నా ఫోను సరిగా వినిపించట్లేదు మేడం, అది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అది ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తోంది మీ మాట, చెప్పండి. వినిపిస్తుంది. అతడు తింటున్నాడు. అతడు అంటే ఏమిటి? సర్వనామ శబ్దం. పుల్లింగానికి సర్వనామ శబ్దం ఏంటి? రాసుకున్నారా మీరు? రాసుకున్నాను మేడం, కానీ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు, సారీ. పర్వాలేదు. సహ. సారాసి విసర్గం. సహ. సహ, రైట్. అతడు ఏం చేస్తున్నాడు అన్నాను? తింటున్నాడు అన్నాను. తినడానికి క్రియాపదం ఏంటి?
ఖాదతి. ఖాదతి. సహ ఖాదతి అంటే అర్థం ఏంటి? సహ ఖాదతి, అతడు తింటున్నాడు. ఓకే, సహ ఖాదతి. తర్వాత బాలకులు తింటున్నారు. బాలకాహ ఖాదంతి. ఉత్తమం, వెరీ గుడ్. ప్రమీలా కే గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ అండి. నేను చదువుతున్నాను, ఇది ఉత్తమ పురుష. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉత్తమ పురుషాలు చేద్దాం. నేను చదువుతున్నాను. అహం పఠతి. ఇక్కడ పఠతి అనకూడదు, నేను చదువుతున్నాడు అనం కదా మనం తెలుగులో. అలాగే ఇక్కడ కూడా చదువుతున్నాను, నేను చదువుతున్నాను అని చెప్పినప్పుడు అహం పఠామి. కరెక్ట్, అహం పఠామి. మేమందరం చదువుతున్నాము, మేము చదువుతున్నాము అనేటప్పుడు ఏం చెప్తారు? బహువచనం దీన్ని. వయం పఠామః. ఉత్తమం. ఓకే, ఉమా తాడికొండ గారు. నేను రాస్తున్నాను. అహం లిఖామి. ఉత్తమం. మేము రాస్తున్నాము. వయం పఠామః లిఖామః. వెరీ గుడ్. కృష్ణవేణి గారు. నేను తింటున్నాను అని చెప్పండి. అహం ఖాదతి. అహం ఖాదతి అంటే నేను తింటున్నాడు, లేకపోతే నేను తింటున్నాది. కరెక్ట్, కరెక్ట్. నేను అహం ఖాదామి. మేము తింటున్నాము. వయం ఖాదామః. ఓకే, వెరీ గుడ్. మణిమాల గారు. నేను వెళ్తున్నాను. అహం వినబడుతుందమ్మా? వినపడుతుందండి, చెప్పండి. అహం వెళ్తున్నా అంటే గచ్చామి. గచ్చ- ధాతు అహం అది గమ్ గచ్చామి. ధాతు. గచ్చామి. కరెక్ట్. వెళ్ళడం ని గచ్చతి అంటారు. అతను వెళ్తున్నాడు అంటే గచ్చతి అంటాను. అహం అన్నప్పుడు గచ్చామి అని వస్తుంది. ఓకేనా? గచ్చామి. మేం వెళ్తున్నాము. వయం గచ్చాతి. వయం అన్నప్పుడు గచ్చామహ రావాలి. గచ్చామః. అంటే ఇప్పుడు తెలుగులో మీరు నేను వెళ్తున్నాను అంటారు, మేము వెళ్తున్నాను అంటారా? అన్నారు కదా, మేము వెళ్తున్నాము. అలాగే ఇక్కడ కూడా మారుతుంది. కరెక్ట్, గుర్తు పెట్టుకోండి ప్లీజ్ అండి. అందరూ దయచేసి రాసుకోండి. క్రియాపదాలు అంత తొందరగా గుర్తుండవు, వెంటనే మర్చిపోతాం. క్లాస్ విన్నప్పుడు అనిపిస్తుంది రాసుకుందాము, లేకపోతే రాసుకోకపోతే గుర్తుంటుంది అని, కానీ అసలు గుర్తుండదు, మర్చిపోతాం. ఓకేనా? ఉమాదేవి గారు. మీరు మీరేనండి. మధ్యమ పురుష చెప్పండి. నీవు చదువుతున్నావు. త్వం పఠసి. ఉత్తమం. మీరు చదువుతున్నారు. యూయం పఠత. సమీచీనం. సావిత్రి గారు. చెప్పండి మేడం. నీవు రాస్తున్నావు. నేను ఎక్కువ దూరం ఎక్కువ క్రియాపదాలు కూడా చెప్పట్లేదండి. సింపుల్ గా 4 క్రియాపదాలతోనే రిపీట్ చేస్తున్నాను. అందరికి కొంచెం ఫస్ట్ అలవాటు అవుతుందని. ఓకేనా? నీవు రాస్తున్నావు. నీవు త్వం. కరెక్ట్. త్వం. ఓకే. త్వం లిఖతి. లిఖతి అంటే నువ్వు రాస్తున్నాడు అని అర్థం. నువ్వు రాస్తున్నాడు అనం కదా, నువ్వు రాస్తున్నావు అంటాం కదా. పఠసి. పఠసి. మీరు రాస్తున్నారు. యూయం లిఖతః. లిఖతః. లిఖత. లిఖత లేదు. లిఖత. యూయం లిఖత. విజయలక్ష్మి గారు. నీవు తింటున్నావు. విజయలక్ష్మి వి. నాది జీ మేడం. కొంచెం ఒకసారి, అంటే చాలా మంది ఉన్నారు కదండి, నేను ఒక ఆర్డర్ లో వస్తున్నాను, ఆర్డర్ లో పిలుస్తాను. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ మీరు రిపీట్ చేద్దరు కానీ వేరే వాళ్ళు. చంద్రాణి గారు.
సత్యశ్రీ గారు, చెప్పండి ఆ, మేడం. చంద్ర చంద్ర చంద్రాణి గారు. మీరు నువ్వు రాస్తున్నావు చెప్పారు కదా ఇందాక. నువ్వు వెళ్తున్నావు. త్వం గచ్చామి త్వం గచ్చసి గచ్చా. ఓకే. తర్వాత మీరందరూ వెళ్తున్నారు. యూయం గచ్చథ. ఉత్తమం. సత్యశ్రీ గారు, మీరు అన్ని చెప్పగలుగుతారా? 6 చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. అందరూ అవును. రాసుకున్నవి కరెక్షన్స్ చేసుకోండి. ఏమైనా తప్పు రాసుకుంటే జాగ్రత్తగా వినండి. మనండి రాసుకుంటాము, ఒకటి మిస్ అయ్యింది. హా, హా. నేను స్త్రీలింగం ఏకవచనం స్టార్ట్ చేస్తానండి. బాలిక పఠతి, బాలిక చదువుచున్నది. బాలికాః పఠంతి, బాలికలు చదువుచున్నారు. బాలకః పఠతి, బాలుడు చదువుచున్నాడు. బాలకాః పఠంతి, బాలురు చదువుచున్నారు. అహం పఠామి, నేను చదువుచున్నాను. వయం పఠామః, మేము చదువుచున్నాము. త్వం పఠసి, నువ్వు చదువుచున్నావు. యూయం పఠత, మీరు చదువుచున్నారు. సహ పఠతి, అతడు చదువుచున్నాడు. సా పఠతి, ఆమె చదువుచున్నది. ఉత్తమం, బాగా చెప్పారు. ఇలా మీరు ప్రతి మనకు ఒక 10 క్రియాపదాలు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా పాత క్లాస్ లో. మీరు ప్రతి క్రియాపదం తీసుకొని సహ, సా, రామః, రామాః, సీత, సీతాః, ఇట్లా ఒక నామవాచకం తీసుకొని దానికి క్రియాపదం పెట్టి అట్లా వీలైనన్ని ప్రాక్టీస్ చేసుకోండి రాసుకుని. ఒక 5 రాశారనుకోండి, మంచి ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా? నంబర్స్ చెప్పుకున్నాం కదండి లాస్ట్ క్లాస్ లో. సుభాష్ని గారు చదువుతారా? సుభాష్ని గారు, రజని కే గారు, పద్మావతి గారు చదవండి. అలా కాదండి, నేను అడిగింది చెప్పండి. నేను ఒక ఫ్లోలో అడుగుతున్నాను కదా మేడం, అందుకని ఈ రోజు క్లాస్ లో సరే అయితే మీరు మ్యూట్ అయిపోండి, వేరే వాళ్ళు చదువుతారు. ఎవరండి ఇప్పుడు మీరు? నేను చదువుతాను మేడం. కాదండి, నేను పిలిచిన వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఎవ్వరు అన్మ్యూట్ అవ్వద్దు ప్లీజ్. నేను చూసి అందరికీ అవకాశం రావాలని అడుగుతున్నాను కదా. రమా గారు, పద్మ గారు, త్రివేణి గారు, మీరు ఎవరైనా ఉన్నారా ముగ్గురులో? నేను చదవనా మేడం? రజని. చదవండి. ఏకం 1 ద్వే 2 त्रीणि 3 चत्वारि 4 पञ्च 5 षट् 6 सप्त 7 अष्ट 8 9 9 10 10. ఉత్తమం, వెరీ గుడ్. గిరిజా గారు, హేమలత గారు, మీరు ఎవరైనా ఉన్నారా? జై శ్రీ కృష్ణ. మళ్ళీ మీరు కూడా చదవండి 1 to 10. ఏకం ద్వే त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्ट नव 10. ధన్యవాద. హేమలత గారు, హేమలత గారు, శ్రీలత గారు, జయంతి గారు ఉన్నాను మేడం. 5 ఏమంటారండి? పంచ. 7 సప్త. 4 చత్వారి. ఓకే, ఉత్తమం. సో ఇలా మీరు మొత్తం అన్ని నంబర్స్ బాగా వచ్చేసేటట్టు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్రియాపదాలు కూడా అన్ని బాగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఓకేనా? ఇంకా కొన్ని చెప్తారా? మీరే ఓన్ గా అడగండి మేడం. ఉత్తమ పురుషలో నేను పురుషులో ఏది అడిగినా చెప్తాను. నేను వెళ్తున్నాను. అహం గచ్చామి. గచ్చామి అంటే వెళ్తున్నాను. ఓకే, అహం గచ్చామి. మేము వెళ్తున్నాము. అహం. వయం వయం గచ్చామః. ఓకే.
హేమలత గారు, తప్పులు చెప్పినా పర్వాలేదండి, కరెక్షన్స్ చేసుకుంటూనే నేర్చుకుంటాము. అసలు చెప్పలేదంటే అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఒక్కసారి చెప్పాల్సినప్పుడు ఇబ్బంది పడతారు. సో తప్పు చెప్పినా పర్వాలేదు, అన్మ్యూట్ అయ్యి చెప్పండి దయచేసి, పేరు పిలిచిన వాళ్ళు. ఓకేనా? ఇక్కడ అందరూ నేర్చుకోవడానికి వచ్చాం కదా, మేము కూడా నేర్చుకుంటున్నాము ఇంకా. సో తప్పు చెప్పడంలో తప్పు ఏమీ లేదు. శ్రీలత గారు, లక్ష్మీ వీర్లపాటి గారు, రఘ్ శ్యామల పి చెప్తారా ఎవరన్నా మీరు? భయం రమ అంటే ఏమిటన్నారు? కొంచెం మిస్ అయింది. ఎవరండి? వయం గచ్చామహ అంటే మేము వెళ్తున్నాము. రామ గారు, మీరు ఒక సెంటెన్స్ మీ ఓన్ గా చెప్పండి. మనకు తెలిసిన క్రియాపదాలు, తెలిసిన పుల్లింగ పదాలు, స్త్రీలింగ పదాలు, ఉత్తమ పురుష అయినా సరే, ప్రథమ పురుష అయినా సరే, ఏదైనా సరే మనం ఇప్పటిదాకా నేర్చుకున్న వాటిల్లో మీకు తెలిసిన ఒక సెంటెన్స్ చెప్పండి. అది ఏంటో చెప్పండి నాకు. యూయం పిబద, మీరు తాగుతున్నారు. పిబదా కాదు, పిబత, పిబత, రెండో థా అన్నమాట. ఒత్తుత, మహాప్రాణం థా. మీరు తాగుతున్నారు. ఇదే పురుషం? ఉత్తమ పురుషం. మీరు అన్నప్పుడు ఏమొస్తుందండి? నేను అంటే ఉత్తమ పురుష, మీరు అంటే మధ్యమ పురుష. ఓకే, అర్థమైందా మీకు? అర్థమైంది దీది. ఇది ఉత్తమ, ఇది రాయడం ఫాస్ట్ తోటి రాయలేదు. పర్లేదు. దీనికి బహువచనం ఏంటి? మీరు, మేము. మీరు ఏం చెప్పారు ఇప్పుడు? యూయం పిబత. దీనికి బహువచనం ఏంటి? ఇదే బహువచనం కదా. అదే కదా, అంటే చెప్పాలి మరి మీరు. ఇదే బహువచనం కదండి అని చెప్పండి. కాన్ఫిడెంట్ గా నేనే ఉండాలి. కరెక్ట్. అంటే మీకు కరెక్ట్ గా అర్థమైపోతే మీరు డెఫినెట్ గా నన్ను అడిగేవారు, అదేంటండి ఇది బహువచనం కదా మళ్ళీ ఇలా అడుగుతున్నారు ఏంటి అని. సో బాగా అర్థం అవ్వాలి. ఓకేనా? ఓకే. ఓకే, నెక్స్ట్. ఇంకా ఎవరో పేర్లు పిలిచాను, ఎవరు మాట్లాడడం లేదు. అచ్యుత గారు, మీరు చెప్పండి ఒక సెంటెన్స్. ఎవరండి ఇప్పుడు ఏదో చెప్పారు? త్వం పఠసి, నువ్వు చదువుతున్నావు. త్వం పఠసి, నువ్వు చదువుతున్నావు. యూయం పఠత, మీరు చదువుతున్నారు. ఇదే పురుషం చెప్పాలి? మధ్యం పురుషం, మీరు. ఓకే, వెరీ గుడ్. పార్వతీదేవి గారు, కల్పన గారు, అంజనాదేవి గారు, సీత గారు, మీలో నలుగురిలో ఎవరో ఒకళ్ళు. ప్రణామ్ మహోదయ. అంజనాదేవి. ప్రణామః. చెప్పండి, మీరు ఓన్ గా చెప్పండి. ఏదో ఒక పురుషంలో ఏదో ఒక సెంటెన్స్ చెప్పండి. ఏదో ఎవరైనా సరే వాడి, క్రియాపదము, సర్వనామము, మీ ఇష్టం. ఓకే మేడం. బలరామ హసతి. బలరామ అనకూడదు. బలరామ హసతి అంటే అర్థం ఏంటి? హసంతి. ఫస్ట్ దానికి అర్థం చెప్పండి, మీనింగ్ చెప్పండి. బలరామ హసతి, బలరాముడు నవ్వుతున్నాడు. బలరామ హసంతి, బలరాములు నవ్వుతున్నారు. బలరాముళ్ళు ఎక్కడ చెప్పారు? బలరామః. మనకి కొంచెం అలవాటు అయ్యే వరకు దీర్ఘాలు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా. బలరామ హసంతి, ఉత్తమం. బలరాములు నవ్వుతున్నారు. వెరీ గుడ్. పార్వతీదేవి గారు, సీత గారు, మాధవీలత గారు. మేడం సీత అంటే నేనా మేడం? మీరే అనుకుంటా, చెప్పండి. ఉత్తమ పురుషం. అహం పఠామి, నేను చదువుతున్నాను. వయం పఠామహ, మేము చదువుతున్నాము. ఓకే, ఇదే పురుషం అన్నారు మీరు? ఉత్తమ పురుష. ఓకే, వెరీ గుడ్. వెంకటరమణ గారు. కృష్ణ మేడం. పార్వతీ.
చెప్పండి. మీరు ఏదో ఒక సెంటెన్స్ చెప్పండి మీ ఓన్ గా. అహం ఖాదామి, ఉమ్, నేను తింటున్నాను. ఓకే, దీనికి బహువచనం ఏంటి? మేము యూయం ఖాదామహ. యూయం ఖాదామహ. అంత కన్ఫ్యూజ్ అవుతూ చెప్పక్కర్లేదు, కాన్ఫిడెంట్ గా చెప్పండి. కరెక్టే చెప్తున్నారు కదా. ఓకే ఓకే. ఉమ్. రాముడు తింటున్నాడు అంటే రామ మేడం రామ ఖాదతి, ఉమ్, రామ ఖాదతి, ఓకే. రాముళ్ళు రామాహ ఖాదతి, ఖాదంతి, కాద. రామాహ ఖాదంతి. వెరీ గుడ్. మనం కొన్ని వేరే క్రియాపదాలు తీసుకున్నాం కదండి, ఖాదతి, లిఖతి. ఇప్పుడు నేను రెగ్యులర్ గా వాడేవి పక్కన పెట్టేసి ఆ కొత్త క్రియాపదాలు చెప్పండి. పఠతి, లిఖతి కాకుండా, ఖాదతి కాకుండా వేరేవి చెప్పండి. ఓకేనా? ఎవరండి ఇప్పుడు మేడం అన్నారు, ఇందాక మాట్లాడుతుంటే మళ్ళీ మ్యూట్ అయిపోయారు. నేనే నేను చెప్పనా? నేనే మేడం మేడం. నేను చెప్పనా? వయం కి యుయం కి ఒక్కసారి డిఫరెన్స్ చెప్పరా? అదే వయం మేడం యూఎం వయం అని అంటే పటామహ అన్నాడు అందుకోసం. ఓకే నాకు ఓకే, కూడా అదే పర్వాలేదు డౌట్ పర్వాలేదు. వచ్చిందండి. అహంకి కొత్త ఆవిడ యూఎం అని చెప్పారు కదా, అహంకి ఓకే, వయం అనుకుంటా కదా. కరెక్ట్ కరెక్ట్. నాకు వాయిస్ బ్రేక్ అయింది. సరే, ఎం అని అదే వినిపించేటప్పటికి కరెక్ట్ చెప్పారు అనుకున్నాను నేను. ఆ, పర్వాలేదు, స్టార్టింగ్ లో కదా తప్పులు చేస్తూ పర్వాలేదు, ఆ, నేర్చుకుందాం. అదే నాకు అహం మధ్యలో జాయిన్ ఆ, అయ్యా. ఓకే ఓకే. అహం వయం అని వయం కదా. బహువచనం. ఆవిడ యూఎం అన్నారు, అది ఓకే పొరపాటు పడ్డారు. ఓకే ఓకే ఓకే, రాసుకోండి. ఎవరో ఇందాక చెప్పింది పార్వతీదేవి గారు. అహంకి వయం, త్వంకి యూయం బహువచనం. ఓకేనా? ఓకే మేడం. అర్థమైంది మేడం, అర్థమైంది. యూఎం అని చెప్పారు కదా. అదే తప్పు చెప్పారండి. పర్వాలేదు, నేర్చుకుంటున్నారు కదా, పర్వాలేదు. మీరు కరెక్ట్ గా నేర్చుకోండి చాలు. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా మీకు తెలుసు కదా కరెక్ట్ ఏంటో. ఏం కన్ఫ్యూజ్ రాసుకోమంటారమ్మా? అవ్వద్దు. యూఎం కాదమ్మా. ఎవరండి? పార్వతీదేవి గారు మీరేనా? లేదు అచ్యుత. మేడం, నేను చదివింది. ఇప్పుడు అచ్యుత గారు అడిగింది. అహంకి ఆ, వయం వస్తుంది, యూఎం కి ఆహా. తమ్ముకి యూఎం వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆ. ఓకేనా? మేడం నేను చెప్పనా? చెప్పండి. ఉత్తమ పురుష మేడం. అహం పశ్యామి, నేను చూస్తున్నాను. ఓకే. వయం పశ్యామహ, మీరు ఉమ్. చూస్తున్నారు. త్వం వయం పశ్యసి. పశ్యామహ. ఒక్క నిమిషం. వయం పశ్యామహ అంటే మేము చూస్తున్నాము. ఇక్కడ అహం ఆ, అంటే నేను ఒక్కటే, ఏకవచనం. ఆ, వయం అంటే మేము, చాలా మంది. మేము. నేను, నా వెనకాల ఉన్న వాళ్ళందరూ. ఓకే మేడం. ఓకే. ఉమ్, త్వం పశ్యసి, నువ్వు చూస్తున్నావు. ఉమ్, యూయం పశ్యత, మీరు చూస్తున్నారు. ఉమ్, ఇది మధ్యమ పురుష మేడం. అట్లాగే ప్రథమ పురుషలో సహా పశ్యతి, అతడు చూస్తున్నాడు. సా పశ్యతి, ఆమె చూస్తున్నది. ఉమ్. దీనికి బహువచనం ఏమొస్తుంది మేడం? అది నెక్స్ట్ క్లాస్ లో నేర్చుకుందాం. అది మీరు చెప్పలేదా? నేను మిస్ అయిపోయానేమో అని అడుగుతున్నాను మేడం. ఓకే మేడం. లేదు లేదు, చెప్పలేదండి, చెప్పలేదు. అంటే వాళ్ళు అంతే కదా మేడం, వాళ్ళు. అతడు, ఆమె, వారు, దానికి కరెక్ట్. ఆ స్త్రీలు, ఆ పురుషులు, అలా. అది అయితే మీరు బహువచనం. అది అది చెప్పలేదు, నేను నెక్స్ట్ క్లాస్. చెప్తే మిస్ అయ్యారేమో అనుకున్నాను మేడం. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ లేదు లేదు, చెప్పలేదండి. యూ. ఓకే. ఇక్కడ దాకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అందరికి క్లియర్ గానే ఉంది కదా? సహా అంటే ఆమె అండి, సహ అంటే అతడు, అతడు ఆమె, సా ఒట్టి సా అండి, సాకి దీర్ఘం. అదే దీర్ఘం. కరెక్ట్. దయచేసి అందరూ టైంకి రండి, నోట్స్ రాసుకోండి. ఎక్సర్సైజెస్ లో అంటే చిన్న చిన్న పదాలు పెట్టి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అట్లాగే క్లాస్ లో మళ్ళీ ఇంకా కొత్త విషయాలు నేర్చుకుందామండి. ఈ నేర్చుకున్న విషయాలు మాత్రం ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు 2-3 క్రియాపదాలు చెప్తాను. క్రీడతి, ఇంతకు ముందు చెప్పారా? క్రీడతి, ధావతి, నయతి,
ఇవి ఆల్రెడీ చెప్పే ఉన్నామా? చెప్పుంటే సరే, లేకపోతే రాసుకోండి. రమతి ఆసతి చెప్పున్నారు మేడం. భగవతి పంచతి దావతి నయతి. ఒకసారి అందరూ అన్మ్యూట్ అయిపోతే ఎట్లా అండి? క్రీడతి చెప్పండి. అంటే ఆడుకుంటున్నారండి. ఆడుకుంటున్నాడు. క్రీడతి. క్రీడతి. ధా కాదు, క్రీడతి. డ డ మామూలు డ. ది అండి. క్రీడది. తీ 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 తాకి క్రీడతి. గుడించం. ఆ, ఈ ఆడుకుంటున్నాడు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రథమ పురుషంలో ఏకవచనంలో చివరికి వచ్చేది తి తి తి. ఖాదతి, లిఖతి, నయతి, పఠతి, తి 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 అని వస్తుంది. బహువచనం అయితే ఏమండి? నయతికి మీనింగ్ మేడం. నయతి అంటే తీసుకు వెళ్ళడం. ఓకే మేడం. తీసుకు వెళ్ళడం. ఆగచ్చతి అంటే క్రీడతి అంటే ఆడుకుంటున్నాడు. ఆడుకుంటున్నది అంటే ఏంటండి? క్రీడతి. దీర్ఘం అంతే కదా? దీర్ఘం ఉండదు, క్రియాపదం అలానే ఉంటుంది, ఏ మార్పు ఉండదు. క్రీడతి, ఒకటే. క్రీడతి. ప్రథమ పురుష అని తెలుసుకున్నారు కదా మీరు. రామ, సీత, సా, సహ ఇవన్నీ ప్రథమ పురుష. ఆ ప్రథమ పురుషకి అంతటికి పఠతి, లిఖతి అనేది ఏకవచనంలో క్రియాపదం. ఒకటే అది పదం మారదు. వస్తుంది. ఆ లింగాన్ని బట్టి మారదు. రామ క్రీడతి అంటే రాముడు ఆడుకుంటున్నాడు అంతేనండి? అంతే. మ్యామ్ ఖేలతి క్రీడతి ఈక్వల్ మీనింగే కదా మ్యామ్? అవునండి. ధావతి అంటే పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నాడు ఏమండి? ధావతి. ధా మహాప్రాణం. ధావతి, ధావతి. పృచ్ఛతి అడగడం. ప్రశ్నను అడుగుతున్నాను అనుకోండి. ప్రశ్నం పృచ్ఛతి. పృచ్ఛతి అంటే అడుగుతున్నాడు. దానికి నేను అడుగుతున్నాను అంటే పృచ్ఛామి. నువ్వు అడుగుతున్నావు అంటే పృచ్ఛసి. ఇట్లా ప్రతి క్రియాపదము ఇదే ఫామ్ లో మారుతూ ఉంటాయి. ఓకేనా? మేడం మీరు ఇందాక ఆగచ్చతి అన్నారు, అంటే వస్తున్నారా అన్నా మ్యామ్? ఆచరిస్తే నెగిటివ్ అయిపోతుంది. గచ్చతి అంటే వెళ్తున్నాడని, ఆగచ్చతి అంటే వస్తున్నాడు అని. నేను వస్తున్నాను అంటే ఆగచ్చామి. ఓకేనా? అహంలో ఆ పలకాలండి. అంతే. అహంలో పృచ్ఛతిలో 3 చెప్పారు కదా. 3 పృచ్ఛతి అంటే అడుగుతున్నాడు అండి. కరెక్ట్ కరెక్ట్. ప్రశ్నను అడగడం అలా వస్తుంది. అడుగుతున్నాడు. తర్వాత ఇంకోటి పృచ్ఛాసి ఏదో చెప్పారు, 3 చెప్పారు వరుసగా. అదేనండి, ఒక క్రియాపదం పృచ్ఛతి అనే దానికి 3 ఫార్మ్స్ ఉంటాయి. ఒకటి ప్రథమ పురుషం, ఒకటి మధ్యమ పురుషం, ఒకటి ఉత్తమ పురుషం. పృచ్ఛతి అనేది ప్రథమ పురుషం ఫాము. పృచ్ఛామి అనేది ఉత్తమ పురుషం ఫాము. పృచ్ఛసి అనేది మధ్యమ పురుషం ఫాము ఏకవచనానికి. అదే చెప్పాను, ఇంకేం కొత్త చెప్పలేదు. జస్ట్ క్రియాపదాలు చెప్తున్నాను మీకు ఇక్కడ. ఓకేనా? ఇందాకటి వరకు క్లాస్ లో ఉన్నారు కదా మీరు. అప్పుడు ఏమనుకున్నాము? పఠతి అంటే రామ పఠతి, అహం పఠామి, త్వం పఠసి అని నేర్చుకున్నాం కదా. అది చెప్పాను ఇప్పుడు నేను. ఓకేనా? వెంకటరమణ గారు మీకు అర్థమైందండి? సగంలో జాయిన్ అయ్యానండి. నేను వేరే క్లాస్ లో ఉండి సగంలో జాయిన్ అయ్యాను. సరే, నేను కొంచెం సేపు అయ్యాక ఈ వీడియోని ఈ గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ నుంచి వినండి. అప్పుడు ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. ఓకేనా? ఏకతా మంత్రం చదువుతారా? ఇక్కడ దాకా ఎవరికి ఏం డౌట్స్ లేవు కదండి? నేను విన్న వరకు నాకు డౌట్ లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీరు ఏం చేస్తారంటే మీరు ప్రాక్టీస్ చేయండి బాగా. ఏమైనా డౌట్స్ ఉంటే పక్కన రాసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ క్లారిఫై చేసుకుందరు కానీ. ఓకేనా? అవసరం ఉండదు, వీడియో చూస్తే ఖచ్చితంగా మీకు
మీకు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో ఈ వీక్ కొత్తగా క్రియాపదాలు ఏమేమి నేర్చుకున్నాం? పృచ్ఛతి, ఆగచ్చతి, ఇంకేమైనా చెప్పానా కొత్తవి? త్వం, ఓకే, యూయం అవన్నీ చెప్పారండి. అవి శబ్దాలండి, అవి వేరు. క్రియాపదాలు అంటే ఇలా చివరికి క్రియాపదాలు, తీ, ఆ, తీ, వెర్బు, పట్టతి, అవి. వెర్బు, ధావతి, వెర్బు కదా. పృచ్ఛతి, ధావతి, నమతి. పృచ్ఛతి, నమతి. ఓకేనా? ఇవి ఇవి కూడా యాడ్ నమతి అంటే చేసుకుని ప్రాక్టీస్. నమస్కరిస్తున్నారండి. నమతి. అవునండి, నమస్కరిస్తున్నారు అని అర్థం. ఓకేనా? వీటి ప్రణామ కాదా మ్యామ్? ప్రణామ ఏదో అన్నారు కదా మ్యామ్. నమతి, ప్రణామ అంటే నమస్కారములు అని అర్థం. అది కూడా చెప్పచ్చండి. ఫస్ట్ నమతి అంటే దండం పెట్టడం, లేకపోతే దేవుడికి నమస్కరించడం అలాగా. ఓకేనా? ఓకే మ్యామ్. సో వీటి కొత్త క్రియాపదాలని కూడా గుర్తు పెట్టుకుంటూ ఈ వీటితో ఉత్తమ పురుషానికి, మధ్యమ పురుషానికి, ప్రథమ పురుషానికి ప్రాక్టీస్ బాగా చెయ్యండి. ఓకేనా? ఇప్పుడు మీరు తీసుకెళ్తామండి. నయతి, నయతి తీసుకువెళ్ళడం. నయతి తీసుకెళ్ళడం. మంత్రం నేను చదువుతాను మేడం. చదవండి. ఏకతా అందరూ మ్యూట్ మంత్ర అయిపోండి. యం వైదిక మంత్రదృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తథార్హన్నితి బౌద్ధజైనాః సత్ శ్రీ అకాలేతి చ సిక్ఖः సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. ధన్యవాదः. అందరికీ ధన్యవాదాలండి. అందరూ క్రియాపదాలు రాయండి, ప్రాక్టీస్ చేయండి. చిన్న చిన్నగా సెంటెన్స్ అహంతో, త్వంతో, వయంతో, యూయంతో, రామః, సీత, ఇలాంటి శబ్దాలతో కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? అప్పుడు మీకే నెక్స్ట్ క్లాస్ కి ఈజీ అవుతుంది. ఓకే అండి, ధన్యవాదः. ఇంకా ఎండ్ చేస్తున్నాను క్లాసు. మ్యామ్ జై శ్రీకృష్ణ మ్యామ్.